రైతుకు పూర్తి స్థాయిలో న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ అని మాజీ మంత్రి మండువ వెంకటేశ్వరరావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఏకకాలంలో రుణమాఫీ చేశామని చెప్పారు. అయితే సాంకేతిక ఇబ్బందులతో కొంతవరకు రైతులకు రుణమాఫీ డబ్బులు జమ కాలేదని ఆయన వివరించారు. అంతేకాకుండా ధరణిలో ఇబ్బందులతో కొందరికి రుణమాఫీ అందలేదని పేర్కొన్నారు. అన్ని సమస్యలు పరిష్కరించి అర్హులైన వారికి రుణమాఫీ నగదు జమ చేస్తామని మండువ వెల్లడించారు. ఇక రుణమాఫీ కాని రైతులు స్థానిక ఏఈఓలను సంప్రదించారని మాజీ మంత్రి సూచించారు. కానీ దాంట్లో పుస్తకంలో మాత్రం పాత రోజుల్లో మరి ఎప్పటి నుంచో ఉన్నటువంటి విఆర్ఓలో అంతకుముందు ఉన్నట్టు పటేల్ పట్వారీలో లంబాని మోజీ అని రాసి పారేసినారు. అటువంటి మ్యాచ్లు కూడా ఉన్నాయి. కనుక అది కనుక మార్చుకోకపోతే ఇప్పుడు ఇబ్బంది, రేపు ఇబ్బంది. కాబట్టి అటువంటివి మార్చుకోవాలని ఇటువంటి మిస్సింగ్ లింక్స్ అన్నీ మార్చుకుని తయారు చేసుకుని ప్రభుత్వం ఇచ్చేదాన్ని పూర్తి స్థాయిలో మీరు ఫలితం పొందాలనే ఉద్దేశంతో రైతాంగ పక్షంగా నేను ఈ కార్యక్రమం మీకు చెప్తూ ఉన్నాను. చాలా వరకు కూడా మరి ప్రభుత్వం చెప్పినట్టు మంత్రులు కానీ వాళ్ళందరూ కూడా మేము ఇంత కార్యక్రమం చేసినాం, అటువంటి వాటిని కూడా తగ్గించడానికి మేము పూర్తిగా చర్యలు తీసుకుంటున్నాం. ఏఓలకి వాళ్ళకి లైన్స్ ఇస్తున్నామని చెబుతున్నారు. ఏఓలే వచ్చి చేస్తారనో లేకపోతే ఎంఆర్ఓలో లేకపోతే వీళ్ళు వస్తాయని మీరు కాకుండా మీ అంతటికి మీరు ఏఓల దగ్గరకు వెళ్ళి మీ ఆధార్ ద్వారా వివరాలు తెలుసుకుని దానికి కావాల్సిన జరిగిన పొరపాట్లని సరి చేసుకోవాల్సిందిగా మీరందరూ ముందుకు ఉండాల్సిందిగా, అలాగే ఈ లబ్ధిని పొంది ఈ అప్పుల ఊబిలోంచి రైతాంగం ఒకసారి బయటపడటానికి ఈ అవకాశాన్ని పెట్టుకోవాలని